హాయ్ ఎవ్రీవన్, నమస్తే. ఎగ్జాక్ట్లీ 1 మంత్ బ్యాక్, లాస్ట్ మంత్ 27న నేను నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డిఏ అసోసియేట్స్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నాకు స్టార్టింగ్లో కెమెరా ముందు మాట్లాడడానికి చాలా అంత ఈజీ కాలేదండి. చాలా ప్రాబ్లం కూడా ఉండేది. కొంచెం టెన్షన్గా, భయం కూడా ఉండేది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కూడా కొంచెం ఫియర్ ఉంది. బట్ నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, కన్సిస్టెన్సీగా ఉంటే డెఫినెట్లీగా గ్రో అవుతుందని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 100+ సబ్స్క్రైబర్స్, 17,000 వ్యూస్ అండ్ 57 వాచ్ అవర్స్ ఉన్నాయి. ఇది అందరికీ చాలా స్మాల్ నెంబర్స్ అనిపించవచ్చు, కానీ నాకు ఇది చాలా పెద్ద హ్యాపీనెస్ అండి. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఒక్క సబ్స్క్రైబర్ కోసం చాలా వెయిట్ చేసేదాన్ని. కానీ ఈరోజు 100 మెంబర్ సబ్స్క్రైబర్తో నన్ను ముందుకు తీసుకెళ్తూ సపోర్ట్ చేస్తున్నందుకు హార్ట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా నాకు ఇది 100+ సబ్స్క్రైబర్స్ అన్నదానికంటే అది కూడా కాదు, 100 మెంబర్సు అది నాకు ఎలా అనిపిస్తుందంటే నా ఫ్యామిలీ మెంబర్స్లా అనిపిస్తున్నారు. సో నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అందరితో ఇలా పంచుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా చెప్పాలి అంటే మీ ముందుకి ఇంకా ఇన్సూరెన్స్ అవేర్నెస్ గురించి, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చండి. ఎందుకంటే నేను మీలానే అందరితో ఉండేదాన్నే. కాకపోతే ఇన్సూరెన్స్ గురించి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే, ఇప్పుడున్న మన అవేర్నెస్, మన పక్కన చుట్టుపక్కల ఉన్న ప్రజెంట్ నవేడేస్ ఎలా ఉందని చెప్పేసి ఇందులో వర్క్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చూస్తున్నాను, అందరికీ తెలియాలి అని చెప్పి నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కానీ, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కానీ, ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇన్సూరెన్స్ తెలుగు అని బాగుంటుంది. సో నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకా చెప్పాలి అంటే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. హ్యాపీగా ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.